రూమ్లో వారికి ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రీసెర్చ్ని రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ ఏంటంటే హెచ్ఐవి/ఎయిడ్స్తో జీవిస్తున్న వ్యక్తులు మన డిజిటల్ మండలిలో 150 మెంబర్స్ ఉన్నారు. స్టార్ట్ అవుతుంది ఇది అంటే కాంట్రాక్టర్ వచ్చి స్టార్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా మిట్టపల్లి తాండా ఇది కూడా దాదాపుగా 9 దశకు వచ్చింది. తర్వాత నాకా తాండా వేసుకోబోతున్నాయి. యానంపల్లి తాండా ఇది ప్లాస్టరింగ్ చాలు చేపించి సొంత భవనాల్లో నడిపిస్తే మన గ్రామ పంచాయతీలు అనేది మన ఏఈ గారు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్పినాం. ఇంకా సర్పంచులు గ్రామ పంచాయతీలో సర్పంచులు ఎంపీటీసీలు అటువంటి వాళ్ళని కూడా కోరి పే చేస్తాం కదా. నెక్స్ట్ ఇయర్ అమ్ముకుంటాం కదా, కంపల్సరీగా పెట్టిస్తాం. 1200 బస్సులు పెట్టాం. విద్యాశాఖ వారికి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదు కాబట్టి ఆర్సీఓ గారు కానీ ప్రిన్సిపల్స్ కానీ ఏం చేయలేదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వెజిటేబుల్స్ మటన్ అన్ని కలిపి ఒకటే దగ్గర సార్ వాళ్ళకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కూడా సిఓఈ ధర్మానికి వచ్చేసరికి 2 స్క్రీనింగ్ టెస్టులు పెట్టడం జరిగింది. 2వ స్క్రీనింగ్ టెస్ట్ రాసి మెరిట్ లో ఉన్న వాళ్లకు అడ్మిషన్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు. వేకెన్సీస్ అరైజ్ 3 రౌండ్స్ అయిపోయిందండి. ఇప్పుడు కంటిన్యూ కూడా వేకెన్సీస్ అరైజ్ అయితే అదే లిస్టును కంటిన్యూ చేస్తారండి. అలాగే 6th to 9th క్లాస్ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీ టెస్ట్ పెట్టడం జరిగింది. ఆ లిస్టు కూడా అయితే ఎన్ఆర్టీఎస్ లో మనకు ట్యాక్స్ ఉండదు. టోటల్ 2020 మనము తీసుకోవచ్చు. ఈ మిగతా ఉన్నాయి ఎస్ఎస్ కానీ కూడా మనకు జిఎస్టీ పోతే మనకు ఆల్మోస్ట్ ఒక 16 lakhs వస్తుంది కదా. 16 changes 4 లక్షలు తక్కువ వస్తుంది. అయితే ఎస్టిమేషన్ 20 lakhs ఉన్నప్పటికీ 16 లక్షలలో బిల్డింగ్ అవుతలేదు. 16 లక్షలలో బిల్డింగ్ అవుతలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, టెండర్ కార్పొరేషన్ రెస్పాన్స్ పెడతారు. మనం ఏమంటున్నామంటే మనకు బిల్డింగ్ కట్టమని అంటున్నాము. అవసరం ఉంటే 4 లేదా 5 లక్షలు మనం ఇద్దాం. నా ఫండ్ ఉందా, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉందా, కానీ ఆ గ్రామాలలో మీరు గ్రామ పంచాయతీలు కట్టియడము, ఆ గ్రామాలలో మీరు సబ్సిడీలు కట్టించుకోవడం బాధ్యత మీది. డబ్బులు జరపకుండా మనం అడిషనల్ సప్లిమెంట్ ఇద్దాం. ఎందుకంటే మన మండలంలో ఎక్కడ కూడా అంటే బిల్డింగ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ లేని గ్రామ పంచాయతీ ఉండకూడదు. శాంక్షన్ అయినా కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటే బాగుండదు. అందుకని ఏమంటున్నా కావాలంటే మీకు సబ్సిడీ మీకు ఒక 4-5 లక్షలు ఎక్స్ట్రా ఎంత కట్టండి 16 లక్షలు. మిగతా 4-5 లక్షలతో మనం కంప్లీట్ చేసుకుందాం. అదొకటి. ల్యాండ్ ప్రాబ్లం ఉన్న దగ్గర కొన్ని అవి కూడా ఉంటాం. ఇదొకటి. సబ్ సెంటర్స్ కూడా స్పెషల్లీ బర్దీపూర్ మీరు మాకు ల్యాండ్ అలాట్ చేయాలంటే ఇవ్వాలి మాకు 20/40 త్వరలో మనం స్టార్ట్ కూడా చేసుకుందాం. కానీ మీకు ల్యాండ్ ఇవ్వండి, ఊళ్ళో మాట్లాడుకుని ఇవాళ మనకు నాకు రాజకీయాలు రిపోర్ట్ ఇవ్వండి. పడితే మన చెరువు నీళ్ళు ఉండేవి. సో ఈ ఇమీడియట్ గా ఇప్పుడు మైనర్ ట్యాంక్స్ ఏదైతే ఉందో అన్నిటి కూడా మీరు ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి. ఒక 2 రౌండ్ పూర్తి చేస్తే దాంట్లో ఈ బ్లీచింగ్ ఆఫ్ ద ఏది ఫీడర్ ఛానల్ బ్లీచ్ చేసావు, మళ్ళీ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఛానల్ బ్లీచ్ చేసావు, తర్వాత చెరువులో ఏదైనా మైనర్ రిపేర్స్. ఇప్పుడు కొన్ని చెరువులలో ముత్తుమూల పక్కన లీకేజ్ అవుతున్నాయి, కొన్ని చెరువులనేమో తుమ్మ రొటేషన్ అంటే ఏది మనం అవి ఇమ్మీడియట్ గా రిపేర్ చేయమని చెప్పినాము. సీజన్ వస్తుంది, మనకు ఫ్లడ్ వస్తుంది, మన వర్షాలు వచ్చిన నీళ్ళను మనకు ఎటు పోకుండా మనం చెరువు నిన్న నింపుకోవాల్సి వచ్చిన అవసరం ఉంటుంది. వచ్చిన పంట మనం హోల్డ్ చేయాలా. సో దానికి మీకు ఇమ్మీడియట్ గా ఫండ్ లేకుండా ఏదో ఒక అరేంజ్ చేస్తాం మేము, అది ఫండ్ కింద. సో అది మొత్తం ఒకసారి మీరు ఇంపార్టెంట్ చాలా మనకి ఇమ్మీడియట్ గా. తర్వాత మనం ఆగస్ట్ తర్వాత మనం చూసుకోవచ్చు అనుకుంటే నెక్స్ట్ చేయాలి. నోట్ చేసుకుని ఎస్టిమేషన్ పంపేయండి. మేము ఫండ్ ఏదైనా అరేంజ్ చేస్తాము. వర్షం పెట్టాలి. ప్రపోజల్ ఏంటంటే నేను చెప్తాను, నేను తీసుకొని పంపిస్తాను. సరే ఏది ఉంటుంది పుట్ ఆన్ పేపర్ సబ్మిట్ టు ద డిఈఓ, కలెక్ట్ టు డిఈఓ, ఫార్వర్డ్ చేస్తాం గవర్నమెంట్ కు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు గణేష్ కుమార్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ సార్, తెలంగాణ మోడల్ స్కూల్ పిచ్చిపల్లి, నియర్ మీర్పూర్ తండా సార్. 2012లో అప్పటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి 100% సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి ప్రతి వెనుకబడిన మండలాల్లో
విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో మోడల్ స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. సార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే వెజిటేబుల్స్ మటన్ అన్ని కలిపి ఒకటే దగ్గర సార్. వాళ్ళకు మండల జనరల్ బాడీ మీటింగ్ కు ఎంపీ గారు లక్ష్మీ నరసయ్య, చిన్న నరసయ్య, నాకు నరసయ్య అని మా మిత్రుడే కానీ ఇంటి పేరు చిన్న నరసయ్య గారు ఎంపీగా ఎన్నికై మరి ఇప్పుడు ఇది ఫస్ట్ మీటింగ్, ఆయనకి ఇది లాస్ట్ మీటింగ్. వారిని అభినందిస్తూ, ఎందుకంటే చాలా మంచి సిన్సియర్ వ్యక్తి, కష్టపడే వ్యక్తి, మరి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. ఇంకా టైం ఉంటే బాగుండేది కానీ అనుకోకుండా అది లీగల్ ప్రాసెస్ లో దాంట్లో లేట్ అయింది. సో ఎనియో ఇప్పుడు నర్సయ్య గారికి అభినందిస్తూ మరి ఈ సమావేశానికి నాతో పాటు వచ్చినటువంటి జడ్పీటీసీ సభ్యురాలు సోదరిమణి ఇందిరా గారు, మరి వైస్ ఎంపీ సాగర్ గారికి, మరి అధికారులు ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారికి, వివిధ డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి అధికారులందరికీ, మరి మా కాంగ్రెస్ శ్రేణులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారాలు. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. మరి 6 నెలల్లో ఒక 3 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికల కోడ్లోనే పోయింది. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు అనుకోండి, దానివల్ల కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు పాలు చేసేసి ఆర్థిక వనరులు లేకుండా చేయడం వల్ల గతంలో ప్రభుత్వం చేసిన స్కీములు ఇంప్లిమెంట్ కంటిన్యూ చేయాలి, అది కాకుండా మనం కొత్తగా మనం అనుకున్న స్కీములు కంటిన్యూ చేయాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనకు సమర్థమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీకు మనకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఒక్కరు కాదు, సీతక్క కానుండి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి శ్రీధర్ బాబు గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, రావు గారు కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నిచ్చినాథులు. అసలు ఏ గవర్నమెంట్ లో ఇంత పనిచేసే మంత్రులు చూడలేదు. అంత అనుభవజ్ఞులు, మంచి అంటే పనితనం ఉన్నటువంటి వ్యక్తులు సురేఖ గారు కానీ, ఇంత మంచి క్యాబినెట్ అసలు తెలంగాణలో గత 10 సంవత్సరాలు వేరే లీడర్షిప్. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, అయినా మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం కొన్ని స్కీమ్లు ఇవాళ అమలు పరుచుకున్నాం. ముఖ్యంగా అంటే నేను ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ చేసినాం. అయితే దాంట్లో ఆర్టీసీ అధికారులు ఉన్నారు ఇక్కడ, ట్రాన్స్పోర్ట్ మన మండల అధికారులు ఆర్టీసీ వారు వచ్చారండి, ఆఫీసర్ రాలేదు. సరే, అది అంటే చాలా ఊళ్ళలో బస్సులు అడుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందని దాంట్లో పోకుండా ఇప్పుడు మనకు కొత్తగా కొన్ని బస్సులు, ఒక 1500 బస్సులు ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్. అవి విడతల వారిగా రాగానే మనకు అలాట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆర్టీసీ అధికారులకు కోరుకునేది ఏంటంటే, ప్రజలను అడిగి మీరు రూట్స్ డిసైడ్ చేయండి. వాళ్ళకి ఏ టైంలో బస్సు కావాలి, ఏ రూట్లో ఎట్లా కావాలి, మనం అనుకున్నట్టు కాకుండా చేయాలని ఒకటి. ఎందుకంటే చాలా మంది మహిళలు అడుగుతున్నారు, ఇప్పుడు మనకి ఫ్రీగా బస్సు ఇచ్చేసరికి ఇంతకుముందు ఆటోలలో పోయేవాళ్ళు ఇప్పుడు బస్సు కావాల్సారంట. దాంట్లో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, మన అక్కచెల్లెలందరూ కూడా ఫ్రీగా పోతున్నారు. ఇంకా ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తుంది. ఆర్టీసీని కాపాడుకుంటున్నది కదా, ఆ డబ్బులను కూడా గవర్నమెంట్ కడుతుంది ఆర్టీసీ. ఇవాళ లాభాలలో నడుస్తున్నాయి. ఇంకా మనకు కొన్ని వందల బస్సులు, 1500 బస్సులు మనం బుక్ చేసి మన ఆర్టీసీ తెచ్చుకుంటా ఉన్నాం. ఆర్టీసీలు అన్ని కూడా ఇంకా పెట్రోల్ బంకులతో ఇంకా దాన్ని అన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. అయితే భవిష్యత్తులో అయితే అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ధరణి, గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల దగ్గర కొన్ని లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ నేను క్యాంప్ ఆఫీస్ లో చూస్తే రోజు మ్యాక్సిమం వచ్చే గ్రేవెన్సెస్ కంప్లైంట్స్ అన్ని కూడా మెజారిటీ ధరణి వల్లనే. ఒకళ్ళేమో మా భూమి వేరే వాళ్ళు కబ్జా చేసిన సార్, ధరణి లెక్కలేదని, ఇంకోళ్ళేమో దాంట్లో భూమి తక్కువ పడ్డదని, ఇంకోళ్ళేమో పేరు తక్కువ పడ్డది సార్ అని, రకరకాల ఉంటాయి. ఇప్పుడు ధరణి మీద గవర్నమెంట్ ఒక కమిటీ చేసింది, ఇద్దరు మన బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, అది కూడా నడుస్తూ ఉంది. అయితే దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది. పార్ట్ ఏనేమో డిస్ప్యూటెడ్ ఫేర్ ల్యాండ్స్, పట్టా భూములు. ఇక పార్ట్ బి ఏమో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద పెట్టారు.
పార్టీలో ఉన్న గ్రేవెన్స్ అని కూడా మన మండలంలో ఒక 400 అప్లికేషన్స్ ఉన్నాయంటున్నారు. దాన్ని అన్ని కూడా క్లియర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టైం అండ్ ప్రోగ్రామ్ ఒక 10 days 15 days లో కంప్లీట్ చేయాలా. దయచేసి మీరు అందరూ కూడా ఎవరైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ఈ వారం 10 రోజులు ఎవరు అప్లై చేసుకోండి ధరణి విషయంలో. అది తప్పకుండా వీళ్ళు అప్లోడ్ చేస్తారు. కొన్ని ఎంఆర్ఓ లెవెల్ అయిపోతాయి, కొన్ని ఆర్డీఓ లెవెల్ అయిపోతాయి, కొన్ని కలెక్టర్ లెవెల్ అయిపోతాయి. చాలా తక్కువనే SCCL అయిపోతాయి. సో గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్. ఈ ధరణి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, రైతులను ఆదుకోవాలని. మీరు దయచేసి ఎంఆర్ఓ గారు మీరు అన్ని పనులు ఇప్పుడు మనలాగా ఎలక్షన్స్ ఉండేదో జరిగింది, కానీ ఇప్పుడైతే మాత్రం మనము సీరియస్గా ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేయండి. దానికి ఉన్న టార్గెట్ మనం రీచ్ చేసుకోగలిగితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మన ఎదురున్న సమస్యలు మన మండలంలో ఈ పోడు భూముల సమస్య కూడా ఉంది. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నాయి రాజశేఖర్ గారి టైంలో కానీ ఆ పట్టాలు ఉన్న భూములలో కూడా కొన్ని జాగాలలో వాళ్ళను దురుకొనిస్తారు. ఈ కొంచెం ఈ ధరణిల లోపాల వల్లనే వాళ్ళకి మళ్ళీ కొత్త పట్టాలు రాలే కొంతమందికి. సో మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా పాత పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కబ్జాలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఉన్న కొత్త పట్టాలు వచ్చిన వాళ్ళకు పాత పట్టాలు ఉన్న వాళ్ళకు వాళ్ళని వ్యవసాయం అక్కడ చేసుకుని ఉంది. మిగతా దాంట్లో మీరు ఎంటర్ కానివ్వకండి. ఎందుకంటే నేనేం అందరినీ ఇలా చెట్టు కొట్టేవి అరువు కొట్టేవని మేము చెప్పాము. కాకపోతే వాళ్ళు పాత పట్టాల నుండి కూడా మాకు భూములు కబ్జాలో ఉన్నాం సార్ మేము చేసుకుంటామని అంటే వాళ్ళు మా వాళ్ళే కాబట్టి వాళ్ళను కాపాడుకునే అవసరం ఉంది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పట్టా మీరు అవసరం ఉంటే వాళ్ళ పట్టా పాసులు తీసుకురమ్మని చెప్పండి. మళ్ళీ మీరు అంటే చూడండి సర్వేలో కరెక్ట్ లొకేషన్ కాదా చూసి మీరు మరి మిగతా జాగాలో మీరు చెట్లు నాటుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం పొడుగు సమస్యలు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది. అంటే రెగ్యులర్ లాయర్ వర్సెస్ స్పెషల్ ట్రైబల్ అప్లికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దూషకంలో ఒక ఇష్యూ అయింది మనకు. సో వాళ్ళు 10-20 ఏళ్ళ నుండి పట్టణం పట్టించుకుంటున్నారు. వాళ్ళు మనలో వచ్చి గ్రామసభ పెట్టండి. గ్రామసభ పెట్టి అక్కడ అడగండి ఈ భూములు ఎన్ని రోజులైంది వీళ్ళు కొట్టుకొని, ఎన్ని రోజులైంది వీళ్ళు పంటలు పండించుకోవాలి. అట్లా లేకపోవచ్చు, కానీ వాళ్ళ అసలు వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ తెలియదు వాళ్ళకి పట్టాలు ఇస్తుంది. 10 years 15 years పంటలు పండించుకున్నారు. మీరు ఈ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంది. ఏం రేజ్ అవుతుందంటే అది ఒక విద్యాశాఖకు సంబంధించిన ఒక వెబ్సైట్ ఉండే, దాన్ని చూసి వాళ్ళు వాల్యుయేషన్ సపోజ్ గర్ల్స్ టాయిలెట్ ఉంది అనుకో, దానికి ఒక తారీఫ్ వచ్చేసింది. అదే ఎలక్ట్రిసిటీ అనుకో ఒక తారీఫ్ వచ్చేసింది అట్లా. కానీ అది వాస్తవాలు బాగా ఎక్కువనే. ఇప్పుడు ఏమైతుంది మీరందరూ చాలా మంది పనులు చేపిస్తున్నారు. పనులు చేయించినాక మీరు ఎస్టిమేట్ చేస్తే 10 లక్షలు 5 లక్షలకు వస్తుంది. మిగతా 5 లక్షలు రావాలి, పని లేదా ఎక్సెస్ కోట్ చేసినారు. ఇది నాన్ టెండర్ వర్క్స్ కాబట్టి ఎస్టిమేషన్ ఎంత వస్తే అంతే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి మరి మనం మంచిగా సక్రమంగా పని చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ఐకేపీ లీడర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాబ్లం ఉంది. ఏముందంటే ఈ వాళ్ళకి జిఎస్టీ వస్తుందన్న, వాళ్ళకి జిఎస్టీ అకౌంట్స్ లేవు, వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. సో అందుకని కొంచెం ఢిల్లీ కూడా కొద్దిగా లేట్ కావచ్చు, కానీ తప్పకుండా వస్తాయి. అది మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి. కానీ ఇంకా లేట్ దగ్గర మాత్రం ఇప్పుడు దీంట్లో కవర్ కానీ అన్ని కూడా మళ్ళీ ప్రపోజల్స్ పంపించాల్సిందిగా విద్యాశాఖ వాళ్ళని కోరుతూ, అది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్. ఇది చాలా గ్రామాలు ఇంకా 30 మందికి రావట్లేదు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, తర్వాత సివిల్ సప్లై వాళ్ళు ఇప్పుడు ఎల్పీజీ ఎవరు చూస్తారు. అదే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నామని చెప్తున్నాము. వాళ్ళ అప్లికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీరు ఒకటి కొంచెం ఒక డిస్ప్లే అని పెడితే వాళ్ళు వస్తారు, అప్లై చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో ఒక 100 మందికి వచ్చి 4 రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏం చేసాం. యాక్చువల్గా వాళ్ళకి వస్తుంది కూడా ఏదో సమ్ పేపర్ వర్క్ కంప్యూటర్ ప్రాబ్లం అది. అంటే సిలిండర్ నెంబర్ కరెక్ట్ అయ్యకనో, ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ అయ్యకనో, ఇప్పుడు కంప్యూటర్ ఏదో మిస్టేక్ అయ్యో, లేకుండా అప్పుడు అప్లై చేసుకోకపోవడం వల్ల ఏదో కారణాలతో ఇది అవుతుంది. కాబట్టి ఈ 2 స్కీములు మన వాళ్ళు కూడా నేనంటే కాంగ్రెస్ మా లీడర్లకు కూడా నేను ఒక సలహా ఇస్తున్నానంటే, గ్రామంలో ఎవరికైతే 500 రూపాయల సిలిండర్ సబ్సిడీ రావట్లేదో, ఎవరికైతే 200 రూపాయలకు 0 బిల్లు రావట్లేదో వాళ్ళందరూ కూడా అవసరం ఉంటే మనమే పోయి కలెక్ట్ చేసుకొని మరి ఒక కట్టగా ఊరికి 20,000-30,000 తీసుకొచ్చి మరి ఇక్కడ కన్సర్న్ అథారిటీకి ఇస్తే వాళ్ళకి డైరెక్ట్ వచ్చి మాట్లాడుకునేంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. మనమే తీసుకుని ఫెసిలిటేట్ చేస్తే మనం ఏంటంటే ప్రతి ఆరుగురికి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలన్నది ఇక్కడ లక్ష్యం. సో కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం, ఈ 2 మీద కూడా అధికారులు కూడా కొంచెం ఖర్చు 103% ఆరుగురికి ఇది వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.
అదే ఇప్పుడు ఫీడర్ ఛానల్స్ కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నాం, ఇది కొంచెం ఇంపార్టెంట్ వ్యవసాయంకు. మనం ఏదైతే ఈ ఎన్ఆర్జీజీఎస్ వర్క్స్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఫీడర్ ఛానల్స్ దీన్ని కూడా పెట్టండి. మరి ఇరిగేషన్ అధికారుల సహకారం కూడా తీసుకోండి, అవసరం ఉంటే ఇక్కడ బ్రీచ్ ఎక్కడ ఉన్నాయి అది చూస్తారు. సో అది కాకుండా ఇప్పుడు హెల్త్ సెక్టర్లో కూడా హెల్త్ ఎవరు ఉన్నారు, మెడికల్ ఆఫీసర్ 5 సంవత్సరాల నుంచి వస్తలేడు సార్. ఒక్క మీటింగ్ కూడా రాలేడు సార్ 5 సంవత్సరాలు. ఎందుకు మనం నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అన్న రావాలి కదా మనకు. ఇంకా ఐకేపీ వీళ్ళు బాగా పనిచేస్తా ఉన్నారు. అయితే ఇంకా కొన్ని ఇప్పుడు మహిళా క్యాంటీన్స్ వస్తున్నాయేమో, ఇప్పుడు దాంట్లో కూడా మీరు చొరవ తీసుకుని ఇంకా మన అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్పారు, లోన్ పాలసీ చెప్పారు, లోన్ వేవింగ్ చనిపోతే కూడా ఇన్సూరెన్స్ గురించి చెప్పారు. తర్వాత ఇంకా మహిళా శక్తి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క 10 lakhs 0 వడ్డీతో ఇస్తామని అనుకుంటున్నాం. దాంట్లో మీ రూల్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మహిళలు సగభాగం అన్నారు కానీ మహిళలు 52%, 53% ఉన్నారు, మగవాళ్ళు 47% ఉన్నారు. ఓట్లు మీకు 10,000 ఓట్లు ఎక్కున్నాయి. కానీ అంటే నేను అంటే చెప్పదేమో కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గానే ఉండండి దయచేసి. మీరు అందరు మా అక్కజనులాగా. కానీ అంటే అక్కడక్కడ కొంచెం లాస్ట్ టైం ప్రొపగండా జరిగింది, బీజేపీ వైపు లోపల చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మళ్ళీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగానే ఉండండి, స్కీమ్ ప్రమోట్ చేయండి. అంతమందికి కానీ మీరు రాజకీయం చేయకండి. చేస్తే వచ్చి సర్పంచ్గానో ఎంపీడీసీగానో జడ్పీసీగా నిలబడండి, వెల్కమ్ చేస్తాను నేను. అంటే ఒక రిమార్క్ మీరు దాన్ని వేరే విధంగా ఆలోచించకుండా మా దృష్టికి వచ్చింది కదా చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు చాలా కీలకమైపోయింది. చాలా చిన్నగా అన్న నిజంగానే మీరు ప్యారలర్ ఒక గవర్నమెంట్ ఇచ్చినట్టు ఊళ్ళల్లో అక్కడ సర్పంచ్కు ఇన్ఫర్మేషన్ ఉండదు, వార్డు మెంబర్కి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎంపీటీసీ ఉండదు. మీరు అంటే మీది ప్యారలర్ సిస్టమ్ కాదు, మీరు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, యూ షుడ్ వర్క్ అండర్ ద లోకల్ లీడర్షిప్. మీరు ఇండిపెండెంట్ కాదు. అంటే సపోజ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ ఏదున్నా కానీ అక్కడ లోకల్ నడిపించేయాలా మీరు. అంటే ఇది ఇట్లా కాకుండా ఉండాలని అంటే మీరు లోకల్ లీడర్లను ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి. ఎప్పుడు మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చెప్తున్నాను. అందుకని లోకల్ లీడర్లు ఇన్వాల్వ్ చేయండి వాళ్ళకు. సో ఇవన్నీ చెప్తూ మరి ఈ గవర్నమెంట్ ముఖ్యంగా మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఇప్పుడు 500 రూపాయల బోనస్ కూడా మనము సన్న రైతులకు ఇస్తా ఉన్నాం. అంటే సన్న బియ్యం పండించేవాళ్ళు సన్న వాళ్ళకు. అది ఎందుకంటే దాంట్లో కూడా చాలా అనుమానాలు కొన్ని చేసిండ్రు. దాంట్లో ఉద్దేశం ఏంటంటే అవునన్నా కాదన్నా ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు. అన్ని ఇళ్ళలో ఉన్న ఫస్ట్ రాగానే బియ్యం రాగానే ఇంట్లో ఉన్న సంచులు ఉంటాయి, ఎవరు తినట్లే. వచ్చి ఎవడో మీడియాలో వచ్చి కొనుక్కొని పోతుండ్రు. వాడు రైస్ మిల్లర్ అమ్ముకుంటాడా, లేకుంటే ఇడ్లీ పొడి చేసుకుంటాడా, దోశ వేసుకుంటారా, లేకుంటే రైస్ మిల్లర్ కంపెనీ రీసైకిల్ అవుతుందా. కానీ ఆ సిస్టానికి మొత్తంగా మనం ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం సన్న బియ్యం తిని ఎదుటని దొడ్డు బియ్యం తినమంటే న్యాయం అది కాదు. కాబట్టి ఇచ్చేదేదో సన్న బియ్యం వేద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని ఫస్ట్ విడతగా సన్న వడ్లను ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి ఈ దొడ్డు వాటికి ఎట్లా 2260 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100 రూపాయలు పెంచింది. సరే 2300 ఏదో వస్తుంది అనుకున్నాను. దీనికి 500 ప్లస్ సన్న వాటికి 500 బోనస్ ఎక్కువ వస్తుంది, దొడ్డు వాటికి 2300 వస్తుంది. దాని కూడా మినిమం సపోర్ట్ వస్తుంది. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలన్నదే. రీసైక్లింగ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసి మరి డైరెక్ట్ మన ప్రజలే, మన పేదవారికే మనం ఇస్తున్నాం కాబట్టి బియ్యం అదేదో ఇదే బియ్యమే ఇస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కీమ్ తెచ్చింది. దీన్ని కూడా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 9 కంటే ముందు ఉన్న లోన్స్ అన్ని కూడా అంటే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 2018లో డిసెంబర్ 11 వేసిండ్రు. సో అంటే ఈ 5 సంవత్సరాలలో ఉన్న లోన్స్ అన్ని కూడా మాఫ్ చేయాలా. అది కూడా మరి 2 లక్షల వరకు ఒకటేసారి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నిన్న అయింది. అయితే అది చాలా గొప్ప విషయం. అది దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలా. రేపు అవసరం ఉంటే మన అన్ని మండలాల్లో దాని మీద కొంచెం రెస్పాన్సిబిలిటీ పెట్టి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇంత ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే దీంట్లో ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది, ఒక రైతు బంద్ ఇచ్చినా కానీ రుణమాఫీ కానీ ఏం చేసిందంటే అందరికి ఇచ్చింది. ఇవాళ మేమేమంటున్నామంటే ఇప్పుడు నేనున్నా
లేకుంటే ఇంకా ఎవరైనా ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కలెక్టర్ ఉంటారు, లేకుంటే ఆఫీషియల్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా భూములు ఉంటాయి. ఇలా భూమి అనేది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొచ్చి భూముల మీద పెడుతుంది, బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ. సో డబ్బులు ఉన్న వాళ్ళకు మనం రుణమాఫీ చేసే అవసరం లేదు, జెన్యూన్ రైతులో చేయాలనేది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఒక లెవెల్. అంటే కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కొంచెం ఒక లెవెల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇవ్వదు. హైదరాబాద్ లో చాలా మంది భూములు ఉన్నాయి, మనకి నిజామాబాద్ బిజినెస్ పీపుల్ కూడా డిస్ప్లే భూములు ఉన్నాయి. వాళ్ళ ఆ భూమి వాళ్ళ వ్యవసాయం మీద బతకట్లే, వాళ్ళు వ్యవసాయం భూములను ఒక ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతుంది. సో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి మనం బ్యాంక్ లోన్స్ రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో దానికి ఏదో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, అందరికీ కాకుండా. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు నేను ఒక భూస్వామి అనుకో, నేను ఒక డాక్టర్ ఉన్నా, నాకు 100 ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు రైతు బంధు కూడా అట్లనే రోడ్లు వేసిన వాళ్ళకి ఇచ్చేసాను, అంటే రోడ్లలో పోయిన దానికి, ప్లాట్లలో పోయిన దానికి, ఇంకా రకరకాల పోయిన దానికి అట్లా కాకుండా నిజమైన రైతులకి తిన్న వాళ్ళకే ఒక 5 ఎకరాలు ఏదో పంట పెట్టి చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే డబ్బులు నిజమైన రైతుకే చెందాలని. నేను వ్యవసాయం చేయడానికి నాకు రుణమాఫీ అంటే ఉద్దేశం అది జెన్యూన్ పూర్వ రైతులకు చేయాలని ఉన్నది. దీన్ని పబ్లిక్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, అందరూ మీడియా పత్రికల మీద ఉంది. కాబట్టి మరి ఇవన్నీ బ్రీఫ్ గా చెప్తూ మనందరం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది. సరే నర్సన్న 4వ తారీఖు పోయినాక మళ్ళీ మావాడే అసలు ఎట్లాగో మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ జెడ్పీటీసీలు అందరూ వస్తారు. సో ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ పని అయిపోయింది, కానీ అంటే చెప్తున్నా మళ్ళీ మేము మా ప్రభుత్వం మీద 5 ఏళ్ళు ఉంటుంది. మన అందరూ కూడా అధికారులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా నేను చాలా ఫెయిర్గా ఉంటా. వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు. కాబట్టి నేను ఒక ఇంటర్నేషనల్గానే వీళ్ళందరినీ కూడా ట్రీట్ చేస్తా, గౌరవిస్తా, అన్ని చేస్తా. కానీ ప్రజలకు ఇబ్బంది కావద్దు, మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలా, మీరు సిన్సియర్గా వర్క్ చేయాలా. మీరు వర్క్ చేయని వాళ్ళని మాత్రము 1 సారి 2 సార్లు చూస్తాం, 3వ సారి మాత్రం సీరియస్గానే అంటే యాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకూడదు, మీరు ఇబ్బంది పెట్టకూడదు. మీరు సక్రమంగా ఒక టీమ్గా వర్క్ చేయండి. అందరూ మనకు మండలంలో ఎంపీడీఓ గారు ఉన్నారు, సరే మనకు లోకల్ లీడర్షిప్ కూడా 3 నెలల్లో మనకు సర్పంచ్ కూడా వస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఇదంతా ఉంది. కాబట్టి ఇచ్పల్లి మండలము డెఫినెట్ గా జిల్లాలో కొంచెం అభివృద్ధి చెందిన మండలమే. అయితే ఇంకా ఇది నెంబర్ 1 మండలం కావాలా మన జిల్లాలోనే, దీనికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ సహకారంతో అయితేనే సాధ్యమవుతుంది. మా వాళ్ళు కూడా, మా కాంగ్రెస్ శ్రేణులు కూడా, వీళ్ళందరూ కూడా ఎవరు అన్నింటిలో ఇన్వాల్వ్ కాదు. మొదట్లాగా టీఆర్ఎస్ లాగా ఉండదు వ్యవహారాలు. మా వాళ్ళంతా మంచోళ్ళు, వాళ్ళంతా కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు. కాబట్టి మరి ప్రజల కొరకే పనిచేస్తారు, తప్పకుండా ఇట్లా ఎక్కువ వయలేషన్ ఉండదు. కాబట్టి మీరందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరందరూ మన గవర్నమెంట్కి సహకరించి గట్టిగా పనిచేయండి. మనము ప్రజలను సేవ చేయడంలో కానీ మండలంలో అభివృద్ధిలో మనం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటాం.